నమస్తే, వెల్కమ్ టు విజిల్. దేశవ్యాప్తంగా ఉద్యోగులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆధార్, పాన్ కార్డుల సాయంతో వ్యక్తిగత గోప్యత లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వ్యక్తిగత గోప్యతకు పూర్తిగా చెక్ పెట్టేలా వారి ఈమెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా తనిఖీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. తాజాగా సవరించిన ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం తాజాగా మార్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తోంది. దీంతో పాటు పన్ను అధికారులు మీ బ్యాంకు ఖాతాలు, ఈమెయిల్, సోషల్ మీడియా ప్రొఫైల్, క్లౌడ్ స్టోరేజ్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లను చెక్ చేయబోతున్నారు. ఆదాయపు పన్ను ఎగవేతల అనుమానం వస్తే చాలు, మీ అకౌంట్స్ అన్ని యాక్సెస్ చేయడానికి చట్టబద్ధంగా వారికి అధికారం లభించింది. అధికారులు సాధారణంగా నగదు, ఆభరణాలు లేదా పత్రాలు వంటి భౌతిక ఆస్తులపై దృష్టి పెడతారు. ఇప్పుడు తాజా మార్పులతో ఆ నిఘా, స్వాధీనం అధికారాలు డిజిటల్ స్పేస్ కు విస్తరించనున్నాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 132 ద్వారా ఈ తనిఖీలు చేస్తున్నారు. నివేదించబడని సంపద గురించి విశ్వసనీయ సమాచారం ఉంటే అధికారులు వ్యక్తుల, సంస్థల ప్రాంగణాలపై దాడి చేసి నగదు, ఆభరణాలు, పత్రాలు వంటి భౌతిక ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు దీనికి అప్డేట్ చేసి డిజిటల్ అకౌంట్లకు విస్తరించారు. తాజా చట్టం ప్రకారం వర్చువల్ డిజిటల్ స్పేస్గా పిలిచే వాటిని యాక్సెస్ చేయడానికి పన్ను అధికారులకు అనుమతి లభించింది. ఇందులో ఈమెయిల్ ఖాతాలు, సోషల్ మీడియా ప్రొఫైల్స్, క్లౌడ్ స్టోరేజ్, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు, ట్రేడింగ్, పెట్టుబడి ప్లాట్ఫాములు, ఆర్థిక లేదా లావాదేవీల డేటాను నిల్వ చేయగల ఇతర ఆన్లైన్ రిపోజిటరీలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పన్ను అధికారులు ఇకపై కప్ బోర్డులు, లాకర్లకే పరిమితం కాకుండా ఇన్బాక్స్లు, డిఎంలు, డిజిటల్ డాష్ బోర్డులు లోపలకు కూడా ప్రవేశిస్తారు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఆధారపడే అధునాతన పన్ను ఎగవేత పద్ధతులను ట్రాక్ చేయడానికి ఈ మార్పు చేస్తున్నారు. అయితే సరైన నిర్వచనం లేకపోతే ఈ నిఘా వ్యక్తిగత గోప్యతకు భంగంగా మారుతుందని అంచనా.